నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాజకీయాల వైపు ప్రతి ఒక్కరు ఇప్పుడు అవే చర్చించుకుంటూ ఉన్నారు. అయితే రీసెంట్‌గా నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నారు అనగానే అటు అభిమానుల్లో కానీ, మెగా ఫ్యాన్స్‌లో కానీ, లేకపోతే పార్టీ తరఫు నుంచి కానీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ పదవి ఇవ్వబోతున్నారు నాగబాబు గారికి అని. అయితే ప్రస్తుతం ఇదే విషయం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించారు. అలాగే ఏ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం కొంతమంది పదవులు తొలగిస్తున్నారు అని అనేసి కూడా విన్నాం. సో దీని గురించి పూర్తి విశ్లేషణ అందజేయండి సార్. అంటే ఒక నాయకుడికి మంత్రి పదవి ఇవ్వబోతున్నామని ప్రెస్ రిలీజ్ చేయటం ఇదే ఫస్ట్ టైం. ఓ తెలుగుదేశం పార్టీ చరిత్రలో కానీ, అసలు రాష్ట్ర చరిత్రలో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రెస్ రిలీజ్ చేశారు. ఆ రోజు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా నాగబాబుని త్వరలో తీసుకుంటున్నాం క్యాబినెట్లోకి అని. అంటే నాగబాబు బెర్త్ కన్ఫర్మ్ అయింది. అది మరి ఎమ్మెల్సీ ఇచ్చినాక క్యాబినెట్లోకి తీసుకుంటారా, లేదు మంత్రి పదవి ముందే ఇచ్చేసి తర్వాత ఎమ్మెల్సీ చేస్తారా? అట్లా కూడా చేయొచ్చు. ఎందుకంటే 6 నెలలు గడువు ఉంటుంది. మంత్రి పదవి తీసుకున్న తర్వాత 6 నెలల్లో ఉభయ సభల్లో దేనికి ఒకదానికి ఆయన ఎన్నిక అవ్వాలి. జనరల్గా ఏంటంటే ఏది తీసుకోకుండా వెళ్ళటానికి నాగబాబు సుముఖంగా ఉండకపోవచ్చు. అటు ఎమ్మెల్సీయో ఇటు ఎమ్మెల్యేనో చట్టసభల్లోకి అడుగుడే తను మంత్రి పదవి తీసుకుందాం అనుకుంటారు. ఎందుకంటే గతంలో ఇలాగే హరికృష్ణ విషయంలో జరిగింది. హరికృష్ణని క్యాబినెట్లో తీసుకున్నారు కానీ అటు ఎమ్మెల్సీ ఇటు ఎమ్మెల్యే చేయలేకపోయారు. ఆయన 6 నెలల్లో మళ్ళీ దిగిపోవాల్సి వచ్చింది. అది మళ్ళీ రిపీట్ అవుతుంది అని అనుకోకూడదు అనమాట. ఇప్పుడు నాగబాబు క్యాబినెట్లోకి తీసుకోవటం కన్ఫర్మ్ అయిపోయినప్పుడు ఈరోజు క్యాబినెట్ భేటీ, వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశంలో మంత్రుల పనితీరుపై చర్చ, అన్ని అంశాలపై చర్చతో పాటుగా వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు ఏదో ఇస్తారని, ఏ మంత్రులు పనితీరు ఎలా ఉంది ఏంటి అంటే ఏంటి, A+, A, B+, B, C+, ఇట్లా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ ర్యాంకింగ్స్లో వాళ్ళ పనితీరు మనం చూసాం. నాగబాబుకి మరి మంత్రి పదవులోకి తీసుకుంటే ఆయనకి ఏ శాఖ ఇస్తారు అని అడిగారు. జనరల్గా ఏంటి, ఆయన సినిమా పరిశ్రమ నుంచి వచ్చినాళ్ళు కాబట్టి సినిమాటోగ్రఫీ, దానికి అనుబంధంగా కల్చరల్, ఈ సాంస్కృతిక శాఖ, INPR శాఖ ఇవన్నీ ఇస్తారా, లేదు ఏదైనా ఒక ప్రధాన పోర్ట్ఫోలియో ఇస్తారా? ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దగ్గర ఒక 5-6 శాఖలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మనం చూసాం. అటు పంచాయతీరాజ్, ఇటు పర్యావరణం, అటవీ శాఖ, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ, అనేక శాఖలు ఆయన ఉన్న దీంట్లో 1-2 శాఖలు ఏమైనా బదలాయిస్తారా? పవన్ కళ్యాణే కాదు, ఇప్పుడు అచ్చెన్నాయుడు పైన భారం ఎక్కువగా ఏంటి, అటు అగ్రికల్చర్, ఇటు కోఆపరేషన్, లేకపోతే మార్కెటింగ్, ఇవన్నీ చూస్తున్నారు ఎవరు, వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కూడా అచ్చెన్నాయుడు ఇప్పుడు మరి సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞుడు. 5 సార్లు 6 సార్లు మరి ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. గతంలో కూడా క్యాబినెట్లో ఉన్నాడు. పొలిటికల్ ఫ్యామిలీ. తనేంటి ఈ మధ్య రీసెంట్గా ఒక 2 days బ్యాక్ CS కూడా ఏదో ఆదేశాలు ఇచ్చారు. ఏది, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ ఆహార శుద్ధి పరిశ్రమలు, ఇవి వ్యవసాయం నుంచి తప్పించి పరిశ్రమల శాఖకి ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు కూడా ఆయా శాఖలను ఆయన నుంచి తప్పిస్తారా, కేవలం అగ్రికల్చరే ఇస్తారా, లేదు ఇంకా వేరే శాఖకి మారుస్తారా? తనకి ఇప్పుడు ఇవాళ తనకిచ్చే ర్యాంక్ను బట్టి ఉంటుంది ఈ మార్పులు. ఇప్పుడు మనకు తెలిసి కొంచెం ఇబ్బంది పడుతుంది ఈ క్యాబినెట్లో ఎవరు, వాసంశెట్టి సుభాష్. అది ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్గా తను వచ్చిన నేపథ్యంలో వాసంశెట్టి సుభాష్ ఏదో సీఎం కూడా మధ్య సీరియస్ అయ్యారని, 2-3 సందర్భాల్లోనూ గవర్నమెంట్ని పార్టీని రెండింటిని కోఆర్డినేట్ చేసుకోవాలి అంటే పార్టీ సభ్యత్వాల్లో ఆయన వెనకబడ్డప్పుడు ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆయన నియోజకవర్గంలో మందగించినప్పుడు ముందు నీది పార్టీ ముఖ్యం, తర్వాత నియోజకవర్గం ముఖ్యం, ఆ తర్వాతే మంత్రి పదవి, రాజకీయం. అంటే మంత్రి వచ్చింది కదా అని చెప్పి నువ్వు వీటిని నిర్లక్ష్యం చేస్తే అదేంటి, ఇప్పుడు నీకు పునాదులే కదిలిపోయే పరిస్థితి అన్నమాట.
వాసంశెట్టి సుభాష్ కావచ్చు, లేదు ఒకళ్ళిద్దరు మంత్రులు కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ 6 నెలల్లో. రాంప్రసాద్ రెడ్డి మొదట్లోనే సీరియస్ అయ్యారు సీఎం. ఆయన మిసెస్ రాంప్రసాద్ రెడ్డి భార్య ఎవరో పోలీస్ అధికారి పైన ఆమె ఫైర్ అవ్వటం, ఆ తర్వాత సీఎం దృష్టికి అది వెళ్ళడం, సీఎం దానిపైన క్లారిటీ అడగటం, మరి వాళ్ళు కూడా సారీ చెప్పటం, ఇవన్నీ జరిగాయి. కుటుంబ సభ్యులని మీరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అధికారిక కార్యక్రమాల్లో అంటే అందరినీ మందలించారు ముఖ్యమంత్రి. మీరు ఇవాళ రాజకీయాల్లో ఉంది కానీ, మీరు ఇవాళ పదవుల్లో ఉన్నది కానీ మీ కుటుంబ సభ్యులు కాదు కదా. కొడుకుల పెత్తనమో లేకపోతే భార్యల పెత్తనమో చేయటానికి కాదు కదా. అది దానివల్ల ఏమవుతుంది, రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. అది గవర్నమెంట్ మూల్యం చెల్లించాల్సి వస్తుంది, పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ చెడ్డ పేరు ఒకడికి రాదు, మొత్తం పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది. ఇంట్లో పార్థసారథి గారిని నేను ఇబ్బంది పడ్డారు. మంత్రి పార్థసారథి ఏంటి గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా అటు మన శిరీష ఇబ్బంది పడింది, పార్థసారథి ఇబ్బంది పడ్డాడు, కొనకళ్ళ నారాయణ, వీళ్ళ ముగ్గురితో జోగి రమేష్ ఆడుకున్నాడు. ఆ లచ్చన్న విగ్రహావిష్కరణలో జోగి రమేష్ ఓవర్ యాక్షను, ఆయన వీళ్ళతో పాటు కలిసి పాల్గొనడం, ఓపెన్ టాప్ వెహికల్ అందరూ కలిసి ఊరేగటం. జోగి రమేష్ ఏంటి గతంలో చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని అతను తిట్టిన విధానం, అది నోటి దూల బ్యాచ్లో అతను కూడా ఒకడైన. దీంట్లో అతన్ని పెట్టుకుని మీరు ఎలా పాల్గొంటారనే దాంట్లో వాళ్ళు ముగ్గురు కూడా వివరణలు ఇచ్చారు, సారీ కూడా చెప్పారు. అది లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ. లచ్చన్న మనవరాలుగా శిరీష ఆమె బాధ్యత. కాకపోతే మరి వాళ్ళ క్యాడర్ డిసైడ్ చేస్తోంది. ఒక రకంగా కార్యకర్తలు శాసిస్తున్నారు, నాయకుల్ని శాసిస్తున్నారు, లేకపోతే పార్టీని శాసిస్తున్నారు. ఎక్కడ చిన్నపాటి పొరపాటు జరిగినా వెంటనే క్యాడర్ అప్రమత్తం చేస్తారు. వెంటనే సోషల్ మీడియాలో టపకమని పోస్టులు పెట్టేస్తున్నారు. అలానా అతన్ని మీరెందుకు ఆ పోస్టులో పెట్టారు, అతను మొన్నటిదాకా మా మీద కేసులు పెట్టాడు, మమ్మల్ని వేధించాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో అతను వాట్సాప్లో ఉంటుంది, డీపీలో. ఇవాళ కూడా చూసాం, ఎవరో జయచంద్ర అనే అతని గురించి ఏదో మీడియాలో కూడా అతన్ని తీసుకొచ్చి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎలా మీరు పెడతారు అంటూ ఎక్కడ చిన్న తప్పు జరుగుతున్నా వెంటనే క్యాడర్ అక్కడ బ్రేక్ వేస్తారు. జరగకుండా చూస్తారు. ఇట్లా మొత్తం ఇప్పుడు మంత్రి పదవులలో ఎవరెవరు మంత్రులు కోల్పోతారు అంటే నాదెండ్ల మనోహర్ డోకా లేదు. ఎందుకంటే అతను ఫీల్డ్ విజిట్స్ కానీ, రైస్ మిల్లుల తనిఖీ కానీ, ఇటు రైస్ మాఫియా పైన వాళ్ళు పడ్డ తీరు కానీ, సీఎం, డిప్యూటీ సీఎం ఇంకా వాళ్ళ పనితీరుకు మనం సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. లోకేష్ బాబు ఇవాళ ఏంటి, లోకేష్ విద్యాశాఖ మంత్రిగా, మానవ వనరుల మంత్రిగానే కాదు, అటు స్కూల్స్, కాలేజెస్, అదే కాదు ఇటు పరిశ్రమలకు కూడా అతను ఏ విధంగా పెట్టుబడులు రాబట్టడంలో, ఐటీ శాఖ మంత్రిగా అతను సమావేశాలు, రెవెన్యూ మినిస్టర్గా అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ సదస్సులు మొన్నే జరిగాయి. ఒక 6 రోజులు 7 రోజులు రెవెన్యూ సదస్సులు. ప్రజల వద్దకు వాళ్ళు వెళ్తున్నారు, మంత్రులు వెళ్తున్నారు, అధికారులు వెళ్తున్నారు. మొన్న వచ్చిన ఫిర్యాదుల్లో కూడా 1,73,000 ఫిర్యాదుల్లో సగం రెవెన్యూకు సంబంధించినవి. ఈ భూ దోపిడీ, ఈ ఆస్తుల ఆక్రమణ, మొత్తం వీటన్నిటిపైన ఫిర్యాదులు వాళ్ళు పరిష్కరించుకోవడం, మొత్తం దానిపైన రెవెన్యూ సదస్సుల్లో కూడా నీకు 70,000-80,000 ఫిర్యాదులు వచ్చిన దీంట్లో వీటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత సత్యప్రసాద్ పైన ఉందన్నమాట. అట్లాగే సత్యకుమార్, ఎవరు బీజేపీ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పనితీరు, మరి వాళ్ళ అతను కూడా ప్రజల్లోనే ఉంటూ ఆ విధంగా అటు తను నియోజకవర్గంలో తిరుగుతూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఒకటే బీజేపీ మినిస్ట్రీ కాబట్టి మరొక బీజేపీ మంత్రిని ఎవరన్నా తీసుకుంటారా? ఓకే, అంటే గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లాలో, డోల వీరాంజనేయ స్వామి మరి ప్రకాశం జిల్లాలో అటు ఎస్సీ దీంట్లో కానీ, ఇటు విద్యుత్ శాఖ మంత్రిగా మరి గొట్టిపాటి కానీ వాళ్ళ పనితీరు మనం చూసాం. అంటే ఎవరిని తప్పిస్తారు, ఎవరినన్నా తప్పించి నాగబాబుని తీసుకుంటారా, లేదు అసలు నాగబాబుకి ఒక పోస్ట్ ఇస్తారా? ఆల్రెడీ ఒక మినిస్ట్రీ ఖాళీ ఉంది. ఓకే, 25 మందికి ఉండాల్సిన మంత్రుల్లో 24 ఉన్నప్పుడు ఇంకో పోస్ట్ ఎటు తీసుకోవచ్చు. 6 నెలల్లో క్యాబినెట్లో మార్పులు ఉంటాయా? ఎందుకంటే గతంలో 3 నెలల క్రితం ముఖ్యమంత్రి హెచ్చరించారు, ప్రతి 3 నెలలకు మీ పనితీరును సమీక్షిస్తాను, మీరు గనక పనితీరు సంతృప్తికరంగా లేకపోతే నిర్మోహమాటంగా పక్కన పెడతానని ఆయన ఇచ్చిన వార్నింగ్ల నేపథ్యంలో
మనం చూసాం. అటు అనిత హోంశాఖ మంత్రి, మరి ఎక్కడ ఎలాంటి దుర్ఘటన జరిగినా వెంటనే వెళ్ళడం, వాళ్ళని పరామర్శించటం, వాళ్ళకు అండగా ఉండటం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినవి తీసుకోవటం, వాళ్ళతో ముఖ్యమంత్రిని మాట్లాడించటం. కానీ 3 మంత్స్ అనేది చాలా షార్ట్ పీరియడ్ కదా సార్ వాళ్ళకి ఇచ్చింది మరి. అంటే 6 మంత్స్ అయింది ఇప్పటికీ. ఒకసారి సమీక్ష జరుగుతోంది. ఉమ్, వాళ్ళల్లో ఇంకా స్పీడ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు, వాళ్ళల్లో డ్రాప్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఇది ఒక పరుగు పందెం. ఉమ్, వాళ్ళ ఒక రేసులో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళు మరి ఈ విధంగా పరుగు తీస్తున్నప్పుడు వాళ్ళ పరుగుని వీళ్ళు అందుకోవాలి. ఉమ్, వాళ్ళ స్థాయిలో ముందు ఆ మంత్రిత్వ శాఖల పైన పట్టు సాధించాలి, ప్రజలతో మమేకం కావాలి, అధికార యంత్రాంగం పైన గ్రిప్ సాధించాలి. మరి ఇదే విధంగా నాగబాబు గారు వస్తే ఆయన మీద కూడా ఇలాంటివే రూల్స్ పెట్టేవి ఉన్నాయా, కండిషన్స్ పెట్టే ఛాన్సెస్? తప్పదు కదా, ఎవరైనా ఇందులో పరుగులో పాల్గొనాల్సిందే కదా. ఆయన ఆ పరుగుకి సిద్ధంగానే ఉన్నాడు. ఎవరు? నాగబాబు. ఓకే. వాళ్ళ తమ్ముడే పరుగు తీస్తున్నప్పుడు పరుగు పెట్టిస్తున్నారు. వాళ్ళు పరుగు తీయటం కాదు, అధికార యంత్రాంగాన్నే పరుగెత్తిస్తున్నప్పుడు ఒక విజన్ తీసుకుని వెళ్తున్నారు. విజన్ 2047 అని తీసుకుని ఒక స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని మనం చూసాం. సంక్రాంతి లోపు రోడ్లన్నీ గుంతలన్నీ పూర్తి చేయాలని పెట్టుకున్నారు. ఒక 1000 కోట్లు దానికి బడ్జెట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ మరి 14,000 గ్రామాల్లో నీకు పంచాయతీ సదస్సులు ఒకే రోజు పెట్టేశారు. నీకు అదొక పెద్ద రికార్డ్ అనమాట. మొత్తం గ్రామాల్లో 4,500 కోట్ల రూపాయలతో నీకు వర్కులు జరుగుతున్నాయి. ఈ పనులు అటు చాంచాలి, ఆ పనులు పూర్తి చేయాలి. అటు అమరావతి, ఇటు పోలవరం, ఇదంతా చేయాల్సింది చాలా ఉంది. వీళ్ళ ముందు సుదీర్ఘ కాలం ఉంది. ఇంకా ఎంత? 4.5 ఏళ్ళు. ఇప్పుడు ఇంకా గడిచింది 6 నెలలు మాత్రమే అన్నమాట. ఆ రాబోయే 4.5 ఏళ్ల ఆ పరుగుకి వీళ్ళు ముందు సిద్ధం కావాలి. ఎవరైతే పరుగు తీస్తారో, ఈ రన్నింగ్ రేస్లో పాల్గొంటారో వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు జారిపోతారు. రైట్. సో ఒక పదవి ఏదైతే ఉందో అది ఇస్తారా లేకపోతే సినిమాటోగ్రఫీ ఇస్తారా అనేది చూడాలి అని అంటారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చేతుల్లో 5-6 శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లోనికి ఒక శాఖ తప్పించి ఇవ్వచ్చు. ఇప్పుడు పార్థసారథి గారు ఉన్నారు, ఆయన దగ్గర హౌసింగ్ ఉంది, అటు INPR ఉంది, ఇంకా మిగతా వాటిల్లో ఇప్పుడు ఆ హౌసింగ్ తీసి ఇవ్వచ్చు. ఆల్రెడీ సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ చూస్తున్నారు, పర్యాటకం అది మరి నాగబాబుకి ఇచ్చి కందుల దుర్గేష్కి మార్కెటింగ్, కోఆపరేషన్ ఇంకేమైనా ఇస్తారా? అచ్చెన్నాయుడు శాఖలో నుంచి తీసిస్తారా? చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.